మొఘల్ సామ్రాజ్యం మొఘలాయులు క్రీస్తకం 1526 నుండి 1707 వరకు భారత ఉపఖండాన్ని, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్నైతే పరిపాలించిన రాజవంశీయులు. 1526లో తైమూర్ వంశానికి చెందిన బాబర్ మొదటి పానుపట్టి యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారు. మొఘల్ అంటే మంగోల్ అనే పదానికి పార్షియా భాషలో సమానమైన పదం. మంగోల్ అంటే మధ్య ఆసియాలోని చెంఘీజ్ ఖాన్ వంశీయులైన సంచార యుద్ధ వీరులు అని అర్థం. మొఘల్ వంశీయులంతా ఇస్లాం మతాన్ని ఖచ్చితంగా పాటించారు. బాబర్ తర్వాత పరిపాలన బాధ్యతలన్నీ చేపట్టిన హుమాయూన్ పఠాన్ వీరుడైన షేర్షా సూరి జయించి సూర్ సామ్రాజ్యం అయితే స్థాపించాడు. 16 ఏళ్ల తర్వాత పోగొట్టుకున్న కోటలన్నింటినీ హుమాయూన్ మళ్ళీ అయితే జయించాడు. హుమాయూన్ తర్వాత అతని కుమారుడైన అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే విస్తరించి 1556 నుండి 1605 వరకు అయితే పాలించాడు. అక్బర్ తర్వాత విశాలమైన మొఘల్ సామ్రాజ్యం అతని కుమారుడైన జహంగీర్ తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యంగా కీర్తించబడింది. ఇతను పాలించిన కాలాన్నే చరిత్రకారులు మొఘల్ సామ్రాజ్య స్వర్ణయుగంగా అయితే వర్ణించడం అయితే జరుగుతుంది. షాజహాను క్రీస్తకం 1630 నుండి 1653 మధ్య తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా ప్రసిద్ధిగాంచిన తాజ్మహల్ను కట్టించాలని సంకల్పించాడు. ముంతాజ్ తన 14వ బిడ్డ ప్రసవ సమయంలో అయితే మరణించింది. 1700 సంవత్సరం నాటికి సామ్రాజ్యం 40 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి తీర్ణ స్థాయికి అయితే చేరుకుంది. మొఘల్ సామ్రాజ్యంలో ప్రజలలో ఆధ్యాత్మిక సంఖ్యాకులు హిందూ మతస్థులైన పాలక వర్గం మాత్రం ముస్లిం మతస్థులు. సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించిన అక్బర్ కాలము వరకు స్థిరపడలేదు. ఉదార స్వభావపుడైన అక్బర్ జన్మాంత భారతీయునిగా స్థానిక సంస్కృతి రీతులలో వల్లమాలిన అనుబంధం, అభిమానం కలిగి ఉన్నాడు. అక్బర్ పాలనలో మొఘల్ ప్రభుత్వం జిజియో పన్ను ముస్లిమేతర మతస్థులైన విధించే పన్నును అంతమైతే చేసింది. ముస్లింల సాంప్రదాయక చాంద్రమాన కాలగనుగుణంగా విడిచి వ్యవసాయ పనులలో సూర్యమాన కాలగణనను అవలంబించారు. అయితే ఈయన చర్యలను సాంప్రదాయక ఇస్లాం మూలాల్లో తీవ్రంగా అయితే నివసించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆనాటి పరిస్థితుల్లో సహనశీలిగా చిరస్మరణీయుడు. 1556 నుండి 1605 వరకు సాగిన ఈయన సుదీర్ఘ పాలనలో ఒకే ఒక పెద్ద ఊచకోత నమోదైంది. 1568 ఫిబ్రవరి 24న చిత్తూరు యుద్ధం తర్వాత కోటలోని వాసులందరినీ మట్టు పెట్టమని ఆదేశాలైతే జారీ చేశాడు. అక్బర్ యొక్క పరమత సహనము, ప్రజలు పూజించే విధానాల పట్ల సహనాన్ని పాటించడము, మహోన్మదీయోతరులైన జిజియో పన్ను రద్దు, ఇతర మత విశ్వాసాల పట్ల ఆసక్తి అతని పరమత గౌరవానికైతే ప్రతీకలు. అవే అతని ఎదుట వర్గమైన చాందాస మహమ్మదీయులు మహమ్మదీయ మతాన్నైతే తృణీకరించడం సమానముగా భావించారు. దానిని అసలైన కారణాలు ఇతర మత సిద్ధాంతాల పట్ల తప్పులు చేయలేనని ప్రకటించడం, కొత్త మతపరమైన భావనలను ప్రచారం చేయడం, హిందువుల పండుగలను జరుపుకోవడం. మొఘల్ సామ్రాజ్య పతనం 1707లో ఔరంగజేబు మరణించే సమయానికి మొఘల్ సామ్రాజ్యం ఉచ్చ స్థితిలో అయితే ఉంది. బీజాపూర్ మరియు గోల్కొండ దక్కన్ రాజ్యాల విలీనం మొఘల్ సామ్రాజ్యాన్ని దక్కన్ దక్షిణ అంచు వరకైతే తీసుకెళ్ళింది. అయితే ఔరంగజేబ్ మరణించిన 40 సంవత్సరాలలోపు శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం అయితే కూలిపోయింది. ఢిల్లీ చుట్టూ 2500 మైళ్ళ దూరంలో దీర్ఘచతురస్రాకార భూభాగం అయితే తగ్గిపోయింది. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఔరంగజేబు తప్పుడు మత విధానాలు. అతను అనుసరించిన మతపరమైన మూఢత్వం సిక్కులు, జాట్లు, రాజ్పుత్ మరియు మరాఠాలను దూరం చేసింది. ఉదాహరణకు దేవాలయాలను కూల్చివేసి విగ్రహాలను బద్దలు కొట్టడం,
ఔరంగజేబు విస్తరణ దక్కన్ విధానాలు మరాఠాలకు వ్యతిరేకంగా స్థానిక నియంత్రణలను అందించే బీజాపూర్ మరియు గోల్కొండ దక్కన్ సుల్తానేట్లను విలీనం చేయడం మరాఠాలకు మొఘలులకు వ్యతిరేకంగా అయితే మార్చింది మరియు మొఘల్ ఖజానాను హరించేసింది. ఔరంగజేబు బలహీన వారసులు. నిరంకుశ పాలన సాగిన మొఘల్ సామ్రాజ్యం విజయం దాని చక్రవర్తుల సామర్థ్యాలను మరియు లక్షణాలపై ఆధారపడి ఉంది. ఔరంగజేబ్ తర్వాత దాదాపు అందరు చక్రవర్తులు బలహీనంగా అయితే ఉన్నారు మరియు పరిపాలనలో నైపుణ్యం మరియు ఆసక్తి లేకపోవడంతో కళలు మరియు ఇతర ఆనందాలపై ఎక్కువ ఆసక్తి అయితే కలిగి ఉండేవారు. మొఘల్ ప్రభువుల క్షీణత. తర్వాతి మొఘల్ పాలకులు మరియు ఉన్నత వర్గాలు సైనిక బాధ్యతల కంటే విలాసం మరియు ఆనందానికి ప్రాధాన్యత అయితే ఇచ్చారు. దీని ఫలితంగా నాయకత్వం క్షీణించి సమర్థులైన నిర్వాహకులు మరియు సైనిక వ్యక్తుల కొరత అయితే ఏర్పడింది. ఆఫ్ఘన్ దండయాత్రలు. 1739లో నాదిర్ షా భారతదేశంపై దండయాత్ర మొఘల్ సామ్రాజ్యాన్ని రక్తసిక్తంగా అయితే మార్చేసింది. అక్రమదారులు మొఘల్ ఖజానాను అయితే దోచుకున్నారు మరియు వారి సైనిక బలహీనతలు బయటపడ్డాయి. అహ్మద్ షా అబ్దాలీ పంజాబ్, సింధ్, కాశ్మీర్ మొదలైన సరిహద్దు ప్రావిన్సులను స్వాధీనమైతే చేసుకున్నాడు. మూడవ పానిపట్టు యుద్ధం తర్వాత అబ్దాలీ ఢిల్లీలో రోహిల్లా నాయకుడు నజీబ్ ఉద్ దౌలాను నియంతంగా నియమించాడు. ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించి భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన శక్తిగా అయితే ఎదిగారు. మూడవ పానిపట్టు యుద్ధంలో వారు అబ్దాలీకి వ్యతిరేకంగా జాతీయ రక్షకుల పాత్రనైతే పోషించారు. మరాఠాల ఆవిర్భావం కూడా స్థిరమైన సామ్రాజ్యానికి పునాది అయితే వేయలేదు, కానీ వారు మొఘల్ సామ్రాజ్యం పతనాన్ని వేగవంతమైతే చేశారు. 300 ఏళ్ల మొఘల్ సామ్రాజ్యం చివరిలో ఏం జరిగింది? రెహాన్ ఫజల్. అది 1857 మే 11 సోమవారం రంజాన్ మాసంలో 16వ రోజు ఉదయం 7 గంటలకు చక్రవర్తి బహదూర్ షా ఎర్రకోటలో నదికి ఎదురుగా ఉన్న మసీదులో ఉదయం నమాజు పూర్తయితే చేశారు. సరిగ్గా అప్పుడే యమునా వంతెన దగ్గర టూల్ హౌస్ నుంచి పొగలు రావడం అయితే కనిపించింది. వెంటనే కారణం తెలుసుకోమని ఆయన తన అనుచరులతో అయితే చెప్పారు. ప్రధానమంత్రి హకీం అహసానుల్లా ఖాన్ను కోటకు రక్షణనైతే చూసుకునే కెప్టెన్ డగ్లస్ను వెంటనే అయితే పిలిచారు. ఆంగ్లేయుల సైనిక యూనిఫామ్లో ఉన్న కొందరు భారతీయుల చేతుల్లో కత్తులతో యమునా నది దాటి వస్తున్నారని అనుచరులు ఆయనకైతే చెప్పారు. వారు నది తూర్పు తీరంలో ఉన్న టోల్ హౌస్కు నిప్పు పెట్టారని, దాన్ని లూటీ చేశారని చెప్పడం అయితే జరిగింది. చక్రవర్తికి సందేశం. విషయం తెలియగానే నగరం చుట్టూ కోటలో అన్ని తలుపులైతే మూసివేయాలని చక్రవర్తి ఆదేశించారు. కానీ సాయంత్రం 4 గంటలకు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారని తిరుగుబాటుదారులు నాయకుడు చక్రవర్తికి అయితే సందేశం పంపించాడు. సైనికదారులందరూ దివాన్ ఏ ఖాన్ పక్కనే గుమిగూడి తుపాకులు, పిస్తోళ్లతో గాలుల్లో కాల్పులైతే జరపడం ప్రారంభించారు. అప్పట్లో ఢిల్లీలోని ఒక సంపన్నుడు అబ్దుల్ లతీఫ్ తన డైరీలో ఆ రోజు జరిగిందైతే రాశాడు. అప్పుడు చక్రవర్తి పరిస్థితి చదరంగంలో చెక్కు పెట్టిన తర్వాత బాద్షా పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే ఉంది. చాలాసేపు మౌనంగా ఉన్న బహదూర్ షా జాఫర్ నాలాంటి వృద్ధుడిని ఎందుకిలా అవమానిస్తున్నారు? ఆ గోలకు కారణం ఏంటి? మా జీవితంలో ఎప్పటికీ సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇవి మా జీవితంలో చివరి రోజులు. ఇలాంటి సమయంలో మేము ఒంటరితనాన్ని కోరుకుంటున్నామని రాయడం అయితే జరిగింది. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం క్షీణించడానికి కారణాలేంది? చాలామంది మొదటి కారణంగా వారసత్వ యుద్ధాలను ఔరంగజేబును అయితే ప్రస్తావిస్తారు. మొఘల్ సామ్రాజ్యం పతనానికి పునాదులు చేసింది ఔరంగజేబు అన్నది వాస్తవమే, కానీ వారసత్వ యుద్ధాలు అన్న కారణం వాస్తవం అయితే కాదు. ఔరంగజేబ్ తర్వాత ఆ వారసత్వ యుద్ధాలు లేవు. సక్రమంగా జరిగే బలమైన పాలకుడు రాజ్యానికి రాకపోవడమే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఆరంభమైతే పలికింది. బాబర్ నుంచి ఔరంగజేబు వరకు దాదాపు ప్రతి బలమైన మొఘల్ చక్రవర్తికి తన సోదరులతో వారసత్వ యుద్ధాలు చేసి గెలిచి నిలిచేవాడు. రాజకుటుంబాలలో తండ్రికి కొడుక్కి, తాతకు మనవడికి, అన్నకి తమ్ముడికి లెక్కలేనని వారసత్వ మనస్పర్ధలు అయితే ఉండేవి. అందుకు ఎన్నో ఉదాహరణలు. అక్బర్కు
ఆయన కొడుకు ఔరంగజేబ్కి అప్పటికి పేరు సలీం. అక్బర్కు ఆయన కొడుకు ఔరంగజేబ్కు పడేదైతే కాదు. దీనివల్ల జహంగీర్ పెద్ద కొడుకు ఖుస్రో మీర్జాను చేరదీసి చక్రవర్తికి అవసరమైన లక్షణాలన్నీ నేర్పైతే పెంచాడు. అక్బర్ మరణించాక జహంగీర్ బదులు సుఖ్రోనే చక్రవర్తి కావాలని కొందరైతే వాదించారు. జహంగీరే చక్రవర్తి అయితే అయ్యాడు. సుఖ్రో తండ్రి మీద తిరుగుబాటు చేసి దండెత్తి యుద్ధానికైతే తలపట్టాడు. జహంగీర్ తన మరో కుమారుడు షాజహాన్, అప్పటికి పేరు షాజహాన్, సుఖ్రో తిరుగుబాటును అణిచివేసే బాధ్యతనైతే అప్పగించగా అది సాధించి అన్నకు మరణశిక్ష విధించైతే చంపాడు. ఇదే షాజహాన్ తన సవతి తల్లి నూర్జహాన్ బలపడిపోవడం చూసి కంగారు పుట్టింది. తండ్రి మీదే తిరుగుబాటు చేసి ఓడిపోయి ఆయన క్షమాభిక్షతో అయితే బయటపడ్డాడు. తండ్రి మరణించగానే వారసత్వ పోరులో విజయం సాధించి తిరిగి అదే షాజహాన్కు సన్స్ట్రోక్ అయితే తప్పలేదు. ఆయన ప్రియ కుమారుడు పెద్దవాడు అయిన దారా షికోను వారసుడిగా గుర్తించి చిన్నవాడైన ఔరంగజేబు తిరుగుబాటు చేసి తనను ఖైదీ అయితే చేసి యుద్ధంలో తన మిగిలిన 2 కుమారులను ఓడించి తాను జీవించి ఉండగానే చక్రవర్తి అయితే అయిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.